క్షీరోదన్వత్ ప్రదేశే శుచిమణి విలస సైకతే మౌక్తికానాం మాలా క్లుప్త సనస్త స్ఫటికమణినిభై మౌక్తికైర్మండితాంగః శుభ్రైరభ్రైరదభ్రైరుపరి విరచితైర్ముక్త పీయూష వర్షైః ఆనందీ నః పునియా దరి నలిన గదా శంఖపాణిర్ ముకుందః. జగన్నాథుడైన శ్రీ మహావిష్ణు భగవానుడిని ఆయన యొక్క దివ్య వైకుంఠ ధామాన్ని వర్ణించే అపురూపమైనటువంటి దివ్య శ్లోకం, దివ్య ప్రార్థన, ధ్యానం. ఈ దివ్య ధ్యానం క్షీరోదన్వత్ ప్రదేశే అంటే పవిత్రమైనటువంటి పాల సముద్రంలో పరంధాముడు పవలిస్తాడు. పాపాల సముద్రంలో జీవులన్నీ పరుగులు తీస్తున్నాయి. పాల సముద్రంలో పరంధాముడు శయనించాడు. పాలకడలిలో శేషశయ్యపై శయనించిన శ్రీపతి, వెండికొండపై నిండు మనసుతో వెలిగే గౌరీపతి, మరి ముగ్గురమ్మలకే ఆదిశక్తి, మరి పరమాత్ముని సన్నిధిలో ఒక్క క్షణం బతికిన దీపమై చాలు. ఆ భగవంతుని యొక్క పాద పద్మాలపై ఒక పుష్పమై ఒక్క అరక్షణం బతికిన చాలు. కనుక ఎన్ని పుష్పాలు లేవు లోకంలో. గజేంద్రుడు కమలాన్ని కమలాక్షుడైన శ్రీహరి చరణ కమలాలకు సమర్పించారు. మిత్రమా, అలాంటి పుష్పం యొక్క జన్మ ధన్యం. అలాగే ఎవరైతే కోటిం చత్వా హరిం భజే, కోటి పనులైన పక్కన పెట్టి నిరంతరం హరిహరులను పూజిస్తారో వాళ్ళ జన్మ ధన్యం. ఇదే సకల శాస్త్రముల పవిత్ర సారాంశం. కోటిం చత్వా హరిహరం భజే.